హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. ఈరోజు కొంచెం లాంగ్ వెళ్ళేది, సో బండి మీద వెళ్తున్నా కాబట్టి హెయిర్ స్లీవ్ చేసుకొని వెళ్తే బాగుండదు. సో ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అన్నీ ఇట్లా వస్తాయి అని, ఈ బేబీ హెయిర్స్ అన్నీ ముందుకు వస్తాయని వీటిలో చాలా వీడియోస్లో హెయిర్ కేర్, హెయిర్ ఆయిల్స్ అవన్నీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. వాటి వల్ల నాకు బేబీ హెయిర్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో బండి మీద వెళ్తుంటే ఆ హెయిర్స్ అన్నీ ఫేస్ మీదకి వస్తున్నాయి. సో క్లిప్ తోటి వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ స్లీవ్ వేసుకోవచ్చు అని ఇంకా ఒక హెయిర్ స్టైల్ వేసుకుంటాను. అదేంటో వీడియో వరకు చూడండి. లెట్స్ గెట్ టు ద వీడియో. కోట్ నెక్ కాబట్టిగా నేను వేసుకున్న సారీకి కొంచెం మంచిగా ఉండేటట్టు అండ్ బండి పైన జర్నీ చేసేది ఉన్నది, అందుకని కొంచెం పైకం తీసుకొని ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. బోట్ నెక్ బ్లౌజ్ కదా, కొంచెం పైన కానీ హెయిర్స్ తీసుకొని ఒక హెయిర్ స్టైల్ వేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హెయిర్స్ లీవ్ చేస్తే అంతా అన్నీ మీద వెళ్ళేది ఉన్నది. సో ఇంటికలన్నీ ఆగమయ్యాయి అని ఇట్లా వేస్తున్నా. పైన అన్నీ హెయిర్స్ ఇట్లా తీసుకొని ఇలాంటి క్లిప్ తోటి పెట్టుకుంటున్నాను. ఇలా క్లిప్ తోటి సెట్ చేసుకొని క్లిప్ తోటి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ సెట్ చేసుకున్న హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని ఈ హెయిర్స్ని అడ్డు పెట్టుకుని ఓన్లీ హెయిర్స్కే రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. సింపుల్గా ఈజీగా వేసుకుని పోనీ టైల్ని కొంచెం డిఫరెంట్ లుక్ తోటి వేసుకోవడం నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో దానికోసం ఫస్ట్ చిక్కులు లేకుండా జుట్టు తీసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ లెంత్ తోటి హెయిర్స్ని వదిలేయాలి. చూపిస్తా. ఇలా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ వదిలేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ హెయిర్స్ వదిలేసి మిగతా హెయిర్స్ తోటి పోనీటైల్ వేసుకోవాలి. చూపిస్తాను. ఇలా వెనకాల హెయిర్స్ తీసుకొని వీటిని చిక్కులు లేకుండా కొంచెం పైకి అన్నట్టు చూసుకోవాలి. కిందికి చూపిస్తాను. ఇలా కిందికి ఇక్కడ పోనీటైల్ వేసుకునే కంటే కొంచెం ఇట్లా పైన కానీ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. సో దానికోసం
ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ 2 హెయిర్స్ని ఒకసారి ఇట్లా కోమ్ చేసుకొని ఇట్లా పార్టిషన్ చేసుకొని వీటిని ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని క్లిప్తో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇంకోటి పార్టిషన్ తీసుకొని ఇట్లా 4 తీసుకోవాలి. చాలా ఈజీగా ఎవరిది వాళ్ళే వేసుకునేటట్టు చాలా బాగుంటుంది. ఈజీగా ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంటుంది. పార్టీ వేర్ డ్రెస్సెస్ పైన చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ పైన కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా క్విక్గా విత్ ఇన్ మినిట్స్లోనే ఇలా వేసుకోవచ్చు. సింపుల్గా ఎవరిది వాళ్ళే వేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకపోయినా లుక్ అనేది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసుకున్నాం. రైట్ సైడ్ సేమ్ ఇంతకుముందులానే పిట్టాన్ని తీసుకొని ఇట్లా చాలా ఈజీగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాక మిగిలిన చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయా అవి ఈ పోనీటైల్ క్లిప్స్ ఏం చేయకుండా ఓన్లీ ఈ రబ్బర్ బ్యాండ్ ఇస్తే అయిపోతుంది. చూసారా ఎంతో ఈజీగా ఇలా రెగ్యులర్ ఒకేలాగా పోనీటైల్ వేసుకోకుండా డిఫరెంట్గా వేసుకోండి. ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈజీగా పోనీటైల్ చిన్న చుట్టూ వాళ్ళు వేసుకునేటట్టుగా ఎవరిది వాళ్ళు ఇంకా ఎవరి లేకుండా మనం వేసుకునేటట్టు చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చెప్పండి. జుట్టు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా మస్తు చెప్పండి. నేను చాలా బాగున్నాను. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఓకే బాగానే ఉంటుంది. కానీ ఈ చిన్న జుట్టు ఉన్న వాళ్ళు జుట్టు అల్లుకోలేదు కదా, అలానే ఇంటికలు మొత్తం ఇరవయలేదు. సో చిన్నగా ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ తోటి మన లుక్ అనేది మంచిగా కనిపించేలాగా, హెయిర్స్ మొత్తం లీవ్ చేసినట్టు కాకుండా ఓకే జుట్టు వేసుకున్నట్టు కనిపించేలాగా ఉండేలాగా ఈరోజు వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఛానల్ కొత్త వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేసి వీడియోని కూడా చూడండి.
విత్ ఇన్ 1 minute కూడా కాదు, హాఫ్ మినిట్లో తీసుకుని హెయిర్ స్టైల్ చూపిస్తున్నా. చాలా అంటే చాలా ఈజీ. నాలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. బాగా లాంగ్ హెయిర్ వాళ్ళకి సెట్ కాదు, కానీ ఎందుకంటే వాళ్ళ హెయిర్స్ అన్ని ఇట్లా లాంగ్ ఉండేంత చిక్కుగా అవుతాయి కాబట్టి చిన్న జుట్టు వాళ్ళకి, ఇంకా జుట్టు వాల్యూమ్గా ఉన్న వాళ్ళ హెయిర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికోసం నేను స్ట్రైట్ పాపడ తీసుకున్నా. ఈ హెయిర్ స్టైల్స్ వల్ల నేను ఈ మధ్యలో చాలా టైమ్స్ స్ట్రైట్ పాపడ తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రైట్గా వస్తుంది పాపడ, ఎందుకంటే ఇన్ని రోజుల పైన దువ్వడం వల్ల స్ట్రైట్ పాపడ అస్సలు రావట్లేదు, అసలు పాపడనే రావట్లేదు రోజు పైన దువ్వడం వల్ల. సో ఇట్లా తీసుకున్న తర్వాత లిఫ్ట్ నుండి కొన్ని హెయిర్స్ తీసుకొని పెద్ద జుట్టు వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేసుకోకుండా ఒట్టే జుట్టు అల్లుకున్నా బాగా అనిపిస్తుంది. ఇక మనలాగా చిన్నగా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇట్లా చిన్నప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా చిన్నగా అయినా కొంచెమైనా సెట్ చేసుకోకపోతే కొంచెం బాగా అనిపించదు. సో అందుకని ఇన్ని కష్టం ఇంత కష్టమేం కాదు. ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడే వదిలేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం ఇటు ఈ ఏరియా కూడా ఇట్లా అని ఇట్లా హెయిర్స్ తీసుకొని టర్న్ చేసుకోవాలి. అంతే. ఇంకా ఇప్పుడు చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలా అని ఆలోచిస్తారు కదా. పెద్ద హెయిర్ స్టైల్స్ మనకు ఎవరికి వాళ్ళే ఓన్గా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇట్లా వేసుకొని ఇట్లా ఊరికనే ఇట్లా వదిలేసుకోవచ్చు. అయితే ఇట్లా వదిలేసుకోవడం వల్ల మనం పెట్టుకున్న హెయిర్ రింగ్స్ కనబడవు సరిగా. సో చిన్న దిద్దులు పెట్టుకున్నప్పుడు ఓకే, కానీ కొంచెం హెవీగా మంచి ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంకా కమ్మలు కనిపించే ప్రతిసారి ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. ఇట్లా అనుకోవడం వల్ల ఈ లుక్ ఇట్లున్న లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో మన హెయిర్ రింగ్స్ కూడా మంచిగా అనిపించేలాగా నెక్స్ట్ వీడియోలో నేను మంచి హెయిర్ స్టైల్ చూపిస్తా. అది హెయిర్ లీవ్స్ చేసుకొని హెయిర్ రింగ్స్ కనిపించేలాగా చూపిద్దామని ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తా. సో ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్రీవియస్ మంచి వీడియోస్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే వీడియో చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. జుట్టు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా మీ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా మస్తు వాల్యూమ్గా చాలా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇంకా ఇక్కడ క్లిప్స్ కొంచెం స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం మంచి హెవీగా అనిపించే క్లిప్స్ పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ పెట్టుకునే అవసరం లేదు. ఇట్లనే ఈజీగా విత్ ఇన్ మినిట్లో హెయిర్ స్టైల్ తీసుకోవచ్చు. మీకు నచ్చిందా లేదని నాకు కామెంట్ చెప్పండి. ఇట్లా జుట్టు వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫర్ వాచింగ్. మరి మంచి వీడియోతో ముందుంటాను. బై, టేక్ కేర్.